హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ పోసుకుని కొద్దిగా కల్లుప్పు వేసుకుని ఇందాక కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఆ వాటర్లో వేసుకుందాం. ఇవి చూసారు కదా, 2 నిమిషాలు అయిపోయింది కదా. క్యాలీఫ్లవర్ నీళ్ళలో వేసుకుని ఇప్పుడు వీటిని ఇలా అనేసుకుని వేరొక గిన్నెలో మంచినీళ్ళు పెట్టుకుని దాంట్లో పోసేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలో కసినన్ని వాటర్ వేసుకుని క్యాలీఫ్లవర్ దాంట్లో వేసుకుందాం. కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు. ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇవి ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 మెంతులు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు. ఇది లైట్గా ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుని టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుని టమాటా ముక్కలు మగ్గాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది. మనం ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు, క్యాలీఫ్లవర్ లైట్గా ఉడకబెట్టుకోవాలి. చాలు, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదా, ఇందాక ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఇది ఉడకనిద్దాం. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర. ఇది మొత్తం కలిపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకి రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.